నమస్తే అండి. నా పేరు డాక్టర్ చరణ్ కోగంటి. నేను కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో పనిచేస్తున్నాను. నేను న్యూరో సైకియాట్రిస్ట్‌ని. ఇవాళ మనం బైపోలార్ డిసార్డర్ గురించి తెలుసుకుందాం. బైపోలార్ డిసార్డర్ అంటే ఒక మూడ్ డిసార్డర్. ఫస్ట్ బైపోలార్ డిసార్డర్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు అది ఏం కాదో తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎవరైనా మూడ్ స్వింగ్స్ ఉంటే వాళ్ళకి వెంటనే బైపోలార్ డిసార్డర్ అని చెప్పి ఒక లేబుల్ లాగా పెట్టేస్తుంటాము. మూడ్ స్వింగ్స్ అనేవి అందరికీ ఉంటాయి. నాకు ఉంటాయి, మీకు ఉంటాయి. నాకు ఇప్పుడు ఆకలేస్తుందనుకోండి, మూడ్ స్వింగ్స్ వెంటనే వస్తాయి. కోపం వస్తది, చిరాకొస్తది. లేకపోతే నేను ఏదైనా పర్సనల్ స్ట్రెస్‌లో ఉన్నాననుకోండి, ఎవరైనా కదిలిస్తే చిరాకనిపిస్తది. నిద్ర సరిగ్గా పోకపోతే చిరాకనిపిస్తది. ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి. ఆడవాళ్ళకి పీరియడ్స్ ముందు కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ఇలాంటివి సహజంగా మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. అది బైపోలార్‌కి డిసీజ్ కాదు. బైపోలార్ డిసార్డర్ అంటే స్పెసిఫిక్‌గా ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మూడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నా మూడ్ నార్మల్‌గా ఇవాళ ఎట్లా ఉన్నావు అని నన్ను అడిగితే బానే ఉన్నాను అని చెప్తాను. చాలా బాగున్నాను అని ఎక్కువ ఆనందంగా రీజన్ లేకుండా ఉన్నా, లేకపోతే ఎక్కువ ఇరిటబుల్‌గా ఉన్న కారణం లేకుండా, నా పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఆర్ అనదర్ ఎక్స్‌ట్రీమ్ చాలా డల్‌గా ఉండి, దేని మీద ఆసక్తి లేనట్టుగా, ఎవరితో మాట్లాడబుద్ధి లేకుండా కూర్చోవటం. ఇంత సివియర్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇందులో మూడ్ స్వింగ్స్ అనేవి రోజువారీగా ఒకసారి హాయిగా ఉండటం, ఒకసారి లోగా ఉండటము అట్లా ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే ఒకే రోజు పొద్దున కొంతసేపు కోపంగా ఉంటాడు, కొంతసేపు డల్‌గా ఉంటాడు. ఇది బైపోలార్ డిసార్డర్ అనుకుంటారు. అట్లా కాదు. బైపోలార్ డిసార్డర్ అంటే ఒక సైక్లికల్ డిసార్డర్. అంటే ఒక ఎపిసోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ వచ్చింది. అది మేనియా. మేనియా, డిప్రెషన్ అనేవి 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ మేనియా. ఈ మేనియాలో నేను కనీసం 2 నెలలు, 3 నెలల వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో నేను డిప్రెస్ అవ్వకపోవచ్చు. మోస్ట్‌లీ నా మూడ్ చాలా హై ఎలివేటెడ్ అప్‌లోనే ఉంటదనమాట. సో, మూడ్ స్వింగ్స్ అనేవేమి ఉండవు. ఓన్లీ హై మూడ్‌లో ఉంటాను. ఇంకొక ఎపిసోడ్ మేబీ ఒక సంవత్సరం తర్వాత రావచ్చు, లేకపోతే కొన్ని నెలల తర్వాత రావచ్చు. అది ఈదర్ మేనియా రావచ్చు, లేకపోతే మళ్ళీ డిప్రెషన్ రావచ్చు. డిప్రెషన్ వచ్చినప్పుడు బాగా లోగా ఉంటాను. సో, ఒకే రోజులో మూడ్ స్వింగ్స్ అనేవి జరగవు. సంవత్సరం డిఫరెన్స్‌లో కూడా జరగచ్చు ఈ ఎపిసోడ్స్ అనేవి. ఫస్ట్ బైపోలార్ డిసార్డర్ ఏ వయసులో ఎక్కువ రావచ్చు. 20 ఏళ్ళు టు 25 ఏళ్ళన్నా, 25 ఏళ్ళన్నా, 30 ఏళ్ళన్నా ఈ వయసులో ఎక్కువ రావచ్చు. ఆడవాళ్ళో, మగవాళ్ళలో ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. మగవాళ్ళలో మేనియా ఎక్కువ ప్రెజెంట్ అవుతది. ఆడవాళ్ళలో డిప్రెషన్ ఎక్కువ ప్రెజెంట్ అవుతది. ఇది వంశపారంపర్యంగా వచ్చే రోగము. సో, బైపోలార్ డిసార్డర్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా అదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఫ్యామిలీలో డ్రగ్ అడిక్షన్ ఎవరికన్నా ఉన్నా కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు బైపోలార్ డిసార్డర్ వచ్చే జీన్స్‌తో కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఎవరన్నా ఇప్పుడు చెడు వ్యసనాలకు ఎక్కువ అలవాటైన, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళకి, 11 ఏళ్ళకి నేను తాగడం మొదలుపెట్టాను. నా బ్రెయిన్ స్ట్రక్చర్, ఫంక్షన్ 2 మారుతున్నాయి. దీనివల్ల కూడా బైపోలార్ డిసార్డర్ అనేది రావచ్చు. ఆర్ ఎక్స్‌ట్రీమ్ సివియర్ స్ట్రెస్ ఆర్ చైల్డ్‌హుడ్ అబ్యూస్. చిన్నప్పుడు నేను చాలా స్ట్రెస్‌కి గురయ్యాను, అబ్యూస్‌కి గురయ్యాను. ఆర్ పెరిగాక కూడా నాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది స్టడీస్‌లో. వీటి వల్ల కూడా బైపోలార్ డిసార్డర్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇవి కొన్ని కారణాలు. ఇప్పుడు వీటి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. బైపోలార్ డిసార్డర్‌లో నేను ఇందాక చెప్పినట్టు మేనియా, డిప్రెషన్ అనే 2 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మేనియా గురించి మాట్లాడుకుందాం. మేనియా అంటే చాలా హైలో ఉంటదనమాట. నా బ్రెయిన్‌లో కెమికల్స్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కెమికల్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతది, నేను మాట్లాడే మాట స్పష్టత ఉండదు. చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతుంటాను. ఒక టాపిక్‌కి సంబంధం లేకుండా జంప్ చేస్తూ ఏంటేంటో మాట్లాడుతుంటాననమాట. సో, కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేదేంటో మనం అర్థం చేసుకోవడానికి కూడా ఎక్కువ అటెన్షన్ పెట్టి వినాల్సొస్తది. దీంతో పాటు యాక్షన్. ఇప్పుడు ఇందాక నుంచి నా చెయ్యి ఇట్లా నేను కదుపుతున్నా కదా! ఇందులో ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది మూవ్‌మెంట్. రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆనందంగా ఉండటం, లేకపోతే ఎక్కువ కోపంగా ఉండటం, నా నడక కూడా చాలా ఫాస్ట్‌గా నడవటం ఉంటుంది. ఇంకొకటి ఓవర్ ఫెమిలియారిటీ. ఓవర్ ఫెమిలియారిటీ అంటే ఒకళ్ళ పరిచయం లేకపోయినా బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడటం. కొంతమంది ఎక్స్‌ట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీ అట్లా ఉంటుంది. అట్లా కాదు నేనంటుంది. నేను ఎక్స్‌ట్రోవర్ట్‌ని కాదు. నార్మల్‌గా ఉంటాను. ఇప్పుడు నాకు బైపోలార్ మేనియాలో ఉన్నాను. సో, నేనిప్పుడు నాకు పరిచయం వాళ్ళతో కూడా చాలా ఎక్కువ చనువుగా మాట్లాడటం, చనువుగా మూవ్ అవ్వటం అనేది చేస్తూ ఉంటాను. దీంతో పాటు ఓవర్ స్పెండింగ్. చాలా ఖర్చు. ఒక్క పేషెంట్ అయితే ₹1,00,000 క్రెడిట్ కార్డ్ ఒక రాత్రి ఒక షాపింగ్ యాప్‌లో షాప్ చేసింది. అంటే ఆ అమ్మాయి మధ్య తరగతి మనిషి. ఆ అమ్మాయికి క్రెడిట్ లిమిట్ ₹1,00,000 ఉంటే అది మొత్తం స్వైప్ చేసింది ఆ రోజు. అంత హైలో ఉంటారనమాట. దీంతో పాటు ఎక్కువ ఓవర్ రిలిజియాసిటీ, అంటే ఎక్కువ ప్రేయర్స్ చేయటము,
ఊరికే ఇప్పుడు ముస్లిమ్స్ అంటే ఎక్కువ నమాజ్ చదవటము, వారు మన హిందూస్ అయితే గుడులకి వెళ్ళటాలు పద్దాక, లేనిపోని మొక్కులు మొక్కటాలు, ఇవన్నీ కూడా జరగచ్చు. అన్నిట్లో జరగాలని రూల్ లేదు, జరగచ్చు. దీంతోపాటు హైపర్ సెక్షువాలిటీ అంటే ఎక్కువ లైంగికంగా కోరికలు రావటము, దానివల్ల ఎక్కువగా సెక్స్లో పార్టిసిపేట్ చేయాలని అనిపించడం కూడా జరగచ్చు. దీంతో పాటు కొన్నిసార్లు అపోహలు, డెల్యూషన్స్, హాలుసినేషన్స్ ఇవి కూడా జత చేయవచ్చు. వీటితో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే చాలా సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏ రూమ్లో అయినా వెళ్ళి ఎవరితో అయినా వెళ్ళి మాట్లాడేయగలరు. ప్రైమ్ మినిస్టర్ ముందు పెట్టినా కానీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడగలరు. అంత ఎక్కువ చనువు, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. కొంతమంది చాలా గొప్పలు కూడా మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ మొత్తం నాదే, నేను హైదరాబాద్ కింగ్ని, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడచ్చు. రైట్? సో ఆ మూడ్ అనేది చాలా హైలో ఉంటుంది, ఒక పరిమితి దాటి హైలో ఉంటుంది. ఇది మేనియా. సెకండ్ ఫేజ్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఎగ్జాక్ట్లీ మేనియాకి ఆపోజిట్. కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉండటము, మూడ్ చాలా లోగా ఉండటము, దేని మీద ఆసక్తి లేకపోవటం, ఎవరితో మాట్లాడబుద్ధి లేకపోవటం, బాగా నీరసంగా అనిపించడం, ఒక పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటము, కొన్నిసార్లు చచ్చిపోవాలనిపించటము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. దాన్ని డిప్రెషన్ అంటారు. సో ఇది మేనియా, ఇది డిప్రెషన్. రైట్? ఈ రెండిట్లో మేనియా అనేది డెఫినెట్లీ ఉంటేనే దాన్ని బైపోలర్ డిసార్డర్ అంటాం. పద్దాక మనకి డిప్రెషన్ వచ్చిపోతూ ఉంటే దాన్ని బైపోలర్ అనరు, కానీ మేనియా వచ్చిపోతుంటే దాన్ని బైపోలర్ అంటారు. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మోస్ట్లీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము, క్లినికల్గా ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవాల్యుయేట్ చేసి దీనికి మూడ్ స్టెబిలైజర్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు మూడ్ స్టెబిలైజర్స్ అంటే మూడ్ ఫ్లక్చువేషన్స్ పైకి, ఇప్పుడు ఇది ఒక బేస్ లైన్ అనుకోండి. ఇప్పుడు ఎవరికైనా కానీ మూడ్ పైకి కిందకి అవుతుంది మనందరికీ. ఇందులో ఏమవుతుందంటే ఇంత పైకి లేకపోతే ఇంత లో అవుతుంది, లేకపోతే ఇంత పైకి ఇంత లో అవుతుంది. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే ఇంత హై అయ్యేది కాస్త నార్మల్ మూడ్లోకి వచ్చేస్తుంది. సో మూడ్ స్వింగ్స్ అనేవి ఉండవు, ఇంత ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మూడ్ ఫ్లక్చువేషన్స్, ఆల్టరేషన్స్ ఉండవు. సో మూడ్ స్టెబిలైజర్స్ ఇస్తాము, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది ఇంకా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక ఎపిసోడిక్ ఇల్నెస్. ఎపిసోడిక్ ఇల్నెస్ అంటే వచ్చిపోతూ ఉండే వ్యాధి, కంటిన్యూస్గా ఉండదు, వచ్చిపోతూ ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ రాకుండా ఉండటానికి మనం చేయాల్సిన పనులు ఏంటి? 4 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అన్నీ ఎస్తోనే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ స్లీప్ డిప్రైవేషన్. స్లీప్ డిప్రైవేషన్ అంటే ఎప్పుడన్నా నిద్రపోకపోతే కొన్ని రోజులు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రైట్? ఒక పేషెంట్ అయితే తన పెళ్ళి ముహూర్తం నైట్ ఉండటం వల్ల, తను ఆ రోజులు నిద్ర తగ్గిపోవటం వల్ల మళ్ళీ ఒక ఎపిసోడ్ మళ్ళీ వెనక్కి వచ్చింది. సో అంత ఇంపార్టెంట్ నిద్ర అనేది. సో నిద్ర ఎప్పుడు ఎక్కువ డిస్టర్బ్ కాకుండా, వీళ్ళకి నైట్ షిఫ్ట్లు కూడా చేయొద్దని చెప్తుంటాను నేను మామూలుగా. అది ఫస్ట్ ఎస్. సెకండ్ ఎస్, స్టాపింగ్ ద మెడిసిన్స్. అంత బాగైపోయింది కదా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ మందులు ఆపేద్దామని స్వతహాగా మందులు ఆపేసినా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. థర్డ్ థింగ్, సబ్స్టెన్స్ యూస్. ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే వేరే మత్తు పదార్థాలు ఏదైనా వాడితే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ ఎస్ ఏంటంటే ఐ సెడ్ సివియర్ స్ట్రెస్. సివియర్ స్ట్రెస్లో ఉన్నా కానీ ఇంకొక ఎపిసోడ్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లీప్ డిప్రైవేషన్, స్టాపింగ్ ద మెడిసిన్స్, సబ్స్టెన్స్ యూస్ అండ్ సివియర్ స్ట్రెస్. ఈ 4 కనుక మనం కంట్రోల్లో చేసుకోగలిగితే మళ్ళీ మనం ఎపిసోడ్ లేకుండా ప్రశాంతంగా జీవితం అనేది సాగించగలుగుతాము. థ్యాంక్ యూ.